ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి కొమ్ము కాస్తున్నారంటూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కి ఏబీవీపీ పిలుపునిచ్చింది. 27,000 ప్రభుత్వ స్కూళ్లలో 23,000 స్కూళ్లను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న బుక్స్, యూనిఫామ్స్ విక్రయాలను నిషేధించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం, ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదామంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్పొరేట్ స్కూళ్ళు తయారై గల్లీకి ఒకటి మోపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని జలగల్లాగా పీక్కొని తింటా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అంతా కూడా నిర్వీర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. వెంటనే దీనికి ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అనుమతులు లేకుండా ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయో దాన్ని వెంటనే గుర్తించి సీజ్ చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకుంటున్నారా, చదువు కొండుకుంటున్నారా అనేది అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మెస్సీపై ఉన్నటువంటి ధ్యాస గురుకుల హాస్టళ్లకు సంబంధించినటువంటి మెస్సుల మీద ఎందుకు లేదని చెప్పి, ఆ ధ్యాస ఎందుకు లేదని చెప్పి ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని తీసుకొని వస్తా అని చెప్పి 27,000 స్కూళ్ళు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 23,000 స్కూళ్ళని తీసేసి సమాజానికి మీరు ఏమిస్తా ఉన్నారు? పేద బడుగు బరిగే వర్గాన ఉన్నటువంటి పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులని విద్యకు దూరం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరుగుతూ ఉంది. గతంలో పాలకులను చూసుకుంటే ఇదే విద్యా వ్యతిరేకాన్ని వహిస్తే మేమందరం కూడా కథన బేరీ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేసి వాళ్ళని గద్దెను దింపినాం. ఇట్లాంటి కథన బేరీలు ఎన్నో మీ మీద చేయడానికి ఏవీపీ వెనకడుగుపోదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరందరూ కూడా తక్షణమే స్పందించి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోతే విద్యార్థులను మీరు ఆదుకోకపోతే రానున్నటువంటి రోజులలో ఏబీవీపీ తీవ్రంగా ఉద్యమిస్తుందని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల పైన మీరు